పవన్ కళ్యాణ్ జనసేన గాజు గ్లాసు పిఠాపురం ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయడమే ఆలస్యం. ఇవి తప్ప ఇంకేమైనా కనిపిస్తే ఒట్టు. అంతలా పవన్ కళ్యాణ్ నామజపం ఎందుకు చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? ఆయన పుట్టినరోజు కాదు కదా. అసలేంటి విషయం అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నామినేషన్ దాఖలు చేయడమే అని చెప్తున్నారు జన సైనికులు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేనాని పెద్ద ర్యాలీతో నామినేషన్ వేశారు. అది నామినేషన్ ర్యాలీనా, విజయోత్సవ వేడుక అన్న రీతిలో పిఠాపురంలో జనసంద్రం నెలకొంది. జనసేన అభిమానుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ నామినేషన్ ప్రక్రియ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం వాహనాలతో నిండిపోయి కన్నుల పండుగగా సాగింది. మొత్తానికి జనసేనాని నామినేషన్ వేళ పిఠాపురంలో జన సునామీ కనిపించింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ఆయన భగవంతుని మీద ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ర్యాలీలు ఆయన పేరుతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ర్యాలీ మొదలుపెట్టిన దగ్గర నుంచి నామినేషన్ వేసి వచ్చే వరకు అభిమానులు కారు వెనుక పరుగులు తీస్తూనే ఉన్నారు. అసలు ఇది నామినేషన్ వేసే రోజులా లేదు, పవన్ గెలిచి బయటకు వచ్చినప్పుడు చేస్తున్న ఆనందంలా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అభిమానులు మాత్రమే కాదు, పవన్ను నమ్మి నడుస్తున్న సెలబ్రిటీలు సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్ఓ ఆఫీసుకు వచ్చేందుకు 5 గంటలకు పైగా సమయం పట్టింది. ఇంకా ఆలస్యమయ్యే ప్రమాదం ఉండడంతో మధ్యలోనే దిగి వేరే దారిలో రిటర్నింగ్ ఆఫీసుకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై వ్యక్తిగత దాడిని అస్త్రంగా చేసుకుని వైసీపీ ఎగబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆవేశంగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఎక్కడా గీత దాటడం లేదు. పవన్ పై జరుగుతున్న దాడి ఎఫెక్ట్ పిఠాపురం వాసుల స్పందనలో స్పష్టంగా తెలిసిపోయింది. ఆయనపై పోసాని సహా అనేక మందిని దింపి తిట్టిస్తున్నారు. ఇది రాను రాను నెగిటివ్గా మారుతోంది. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గ్రౌండ్ లెవెల్లో మొత్తం చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురం ర్యాలీ ఊహించనంత భారీగా జరిగింది. ఈ స్పందన చూసి వైసీపీ నేతలకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల్ని పెట్టి తోలుకొచ్చిన ఇంత జనం రారని వారు క్లారిటీకి వచ్చారు. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్లు, బైకులతో నిర్వహించిన భారీ ర్యాలీ జన సైనికులతో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 1,00,000 ఓట్ల మెజారిటీ లోడింగ్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియోలతో హల్చల్ చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు భారీ మద్దతు ఉందని తలపించే రీతిలో నామినేషన్ ర్యాలీ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీని భయపెట్టేలా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.